హలో అండ్ వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. హైదరాబాద్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించారు. హరిత టూరిజం ప్లాజాలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలకు నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఇవ్వకూడదని నడ్డా హెచ్చరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం కావాలని అన్నారు. లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని నడ్డా ఆదేశించారు. నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వ నమోదు చేయాలని జేపీ నడ్డా సూచించారు. అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం అంశాలపై ఆరా తీశారు. ఈ సమావేశానికి రాష్ట్ర సభ్యత్వ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూడా హాజరయ్యారు.